సంస్కృత భాష ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటోంది. సంస్కృత భాషను గురించి మీరు ఆశ్చర్యపోయే నిజాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ నిజాలను గుర్తించిన ప్రపంచ సంస్కృతాన్ని నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించింది. నాసా వారి ప్రకారం ప్రపంచంలోని అన్ని భాషల్లో అత్యంత స్పష్టమైన ఉచ్చారణ కలిగిన భాష సంస్కృతమే. ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ ఎక్కువ శబ్దకోశం ఉన్నది సంస్కృతానికే. ప్రస్తుతానికి సంస్కృత భాషలో 10,278 కోట్ల 50 లక్షల శబ్దాలు ఉన్నాయి. సంస్కృతం అనేది ఏ పదానికైనా ఒక ఖజానా వంటిది. ఉదాహరణకి ఏనుగు అనే పదానికి సంస్కృతంలో 100 పైన పదాలున్నాయి. నాసా వద్ద ప్రస్తుతం 60,000 తాళపత్ర గ్రంథాలున్నాయి. వాటిలోని విషయాలపై పరిశోధన జరుగుతోంది. 1987లో ఫోర్బ్స్ మ్యాగజైన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్కు సంస్కృత భాష అత్యంత ఉపయోగకరమని ప్రచురించింది. మిగతా భాషలతో పోలిస్తే సంస్కృత భాషలో అతి తక్కువ శబ్దాలతోనే వాక్య నిర్మాణం పూర్తి చేయవచ్చు. ప్రపంచంలోని అన్ని భాషల ఉచ్చారణలో నాలుక యొక్క మాంసగ్రంథుల పూర్తి వినియోగం జరిగేది కేవలం సంస్కృత భాష మాట్లాడుటలోనే. అమెరికాని హిందూ యూనివర్సిటీ ప్రకారం సంస్కృత భాష మాట్లాడే వారికి షుగర్ వ్యాధి కానీ రక్తపోటు ఎన్నటికీ రావు. సంస్కృత సంభాషణ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. స్పీచ్ థెరపీకి ఈ భాష అత్యంత ఉపయోగకరం. జర్మనీలోని 14 యూనివర్సిటీలలో సంస్కృత బోధన జరుగుతోంది. నాసా వారు అంతరిక్షంలోని వ్యోమగాములకు సందేశాలు పంపుతుంటే అవి చేరేటప్పటికీ అందులోని పదాలు అస్తవ్యస్తమవుతున్నాయట. చివరికి వారు సంస్కృతాన్ని ఆశ్రయించి వారి ప్రయత్నంలో విజయం సాధించారు. ఎందుకంటే సంస్కృత వాక్యాల్లోని పదాలను ఇటు అటు మార్చిన వ్యాఖ్యార్థము మారదు. ఉదాహరణకి ఈ సంస్కృత వాక్యం చూడండి. నేను పాఠశాలకు వెళ్ళుచున్నాను అని చెప్పాలంటే అహం పాఠశాలం గచ్చామి అని చెప్పాలి. ఇందులోని పదాలు అటు ఇటు అయినా అర్థం మారదు. దానినే పాఠశాలం గచ్చామి అహం పాఠశాలం ఇలా చెప్పినా అర్థం మారదు అన్న నిజం నాసా వారిని ఆశ్చర్యచకితులు చేస్తుంది. ఇంకొక విషయం, కంప్యూటర్ ద్వారా గణిత సమస్యలకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసే అల్గోరిథమ్స్ సంస్కృత భాషలోనే వ్రాయబడి ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో కాదు. నాసా వారి ద్వారా ప్రస్తుతం 6th మరియు 7th జనరేషన్ సూపర్ కంప్యూటర్లపై పరిశోధన జరుగుతోంది. ఇవి 2034 కల్లా తయారవుతాయట. అందులో వారు ఉపయోగిస్తున్న భాష సంస్కృతమే. సంస్కృత భాష అభ్యాసం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని, జ్ఞాపక శక్తి పెరుగుతుందని పరిశోధనలో రుజువుపరుచుకొని ప్రస్తుతం ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్లలో సంస్కృతాన్ని కంపల్సరీ లాంగ్వేజ్గా బోధించడం ప్రారంభించారు. ప్రస్తుతం ప్రపంచంలోని 17 దేశాలలో కనీసం ఒక యూనివర్సిటీలోనున్న టెక్నికల్ కోర్సులో సంస్కృత బోధన జరుగుతోంది. ఇప్పుడు చెప్పండి, సంస్కృతం ఆవశ్యకమా కాదా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like and subscribe Eagle Andhra.